తెనాలి మండలం సంఘం జాగర్లముడి గ్రామంలో గల శ్రీ బాల త్రిపుర సుందరి సమేత సంగమేశ్వర స్వామివారి దేవస్థానంలో గురువారం రాత్రి శ్రీ సంగమేశ్వరుడి దివ్య రథోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. స్వామివారి దివ్య రథోత్సవం చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సంగమేశ్వరుని రథాన్ని విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించి గ్రామంలో ఊరేగింపు చేశారు. తెనాలి మండలంలోని సంఘం జాగర్లమూడిలో ప్రసిద్ధి చెందిన శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ సంగమేశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. ఉత్సవాలలో భాగంగా గురువారం తెల్లవారుజామున సంగమేశ్వర స్వామివార్ల దివ్య కళ్యాణం కన్నుల పండుగగా జరిపారు. వేలాది సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివార్ల కళ్యాణాన్ని వీక్షించి తరించారు. గురువారం రాత్రి ప్రత్యేకంగా విద్యుత్ దీపాలతో అలంకరించిన రథంపై స్వామివార్ల రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. వేలాది మంది భక్తులు స్వామివారి రథోత్సవంలో పాల్గొన్నారు. ఈ రోజున సాయంత్రం 7 గంటలకు దివ్య మహా రథోత్సవము అంగరంగ వైభవంగా దానికి సంబంధించిన రథాంగ హోమము, పర్యగ్నీకరణము, బలిహరణ ఇవన్నీ జరిపించుకొని వాస్తు హోమము, వాస్తు బలి ఇవన్నీ జరిగి దివ్య రథోత్సవము ఇప్పుడే బయలుదేరినది. సమస్త భక్తజనులు ఈ రథోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించి తరించి వారి యొక్క దివ్య కృపా కటాక్ష వీక్షణాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో విలసిల్లాలని కోరుకుంటున్నాము. దీనికి సంబంధించి ఈ రథోత్సవమునకు సంబంధించి ఈ ఆలయ వంశపారంపర్య ధర్మకర్త గారైనటువంటి శ్రీ రాజా సిద్ధార్థ వెంకట మార్కండేయరావు గారు చక్కని ఏర్పాట్లను భక్తులకు సౌకర్యాలను కల్పించారు. కావున ఎటువంటి అసౌకర్యములకు ఇబ్బందులకు లోను కాకుండా భక్తులు స్వామివార్లను దర్శించుకొని దివ్య రథోత్సవమును వీక్షించారు.